లోకమంతా కాదు, ఆయన రక్తంలో కడగబడి కొనబడి విమోచించబడ్డామే. ఏమయ్యా? ఆయన రక్తంలో కడగబడి విమోచించబడ్డామే, సిలువ రక్తధారంలో కడగబడ్డామే. అది ఆ కడగబడినటువంటి మనమే ఆయన మేపే గొర్రెలం. అందరూ కాదు, అందరూ కానీ ఈ గొర్రె అనుభవం ఏంటో మనకు తెలుసు బాగా. అంటే కాపరిగా ఆయన, ఎవరాయన? కాపరి. ఆ కాపరిగా ఆయన మనల్ని ఎలా కాచుకుంటాడో మేపుతాడో మనకు తెలుసు. ఎవరు తెలుసు? లోకానికి తెలియదు. మనం ఆయన గొర్రెలం అంటే ఎగతాళిగా ఉంటుంది కొంతమందికి. ఎట్లా ఉంటుంది? ఎగతాళిగా ఉంటుంది కొంతమందికి. గొర్రెలేంటరా అని. భారతదేశంలో గొర్రెలకు ఒక చీపు ఉంది. గొర్రెలంటే ఊర కాపరెమ్మడబడి నడిచిపోతూ ఉంటాయి అని అన్నట్లుగా గొర్రెల్ని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు. ఏంగా చూస్తూ ఉంటారు? ఆంబోతుల్ని, దున్నపోతుల్ని, వాటినే వాము అన్నట్టు చూస్తారు. గొర్రెలే ఏముందా అన్నట్టు చూస్తారు. ఏం చూస్తారు? గొర్రెలనేమో అది పాపం ఏం చెయ్యుగా, పొడవు, కర్రవు. ఆంబోతులు అనుకో, దున్నపోతులు అనుకో ఎమ్మడబడి బుడుకుతాయి. అందుకని వాటినేమో కొంచెం భయంగా చూస్తారు, వీటినేమో. ఎందుకంటే మన భారతదేశంలో పరిస్థితి ఏంటంటే దొరికితేనేమో జుట్టు పట్టుకుంటారు, దొరకకపోతేనేమో కాళ్ళు పట్టుకుంటారు. అది పరిస్థితి. అందుకని ఆంబోతులు చూడగానే వామ్మో అని పరిగెత్తారు, గొర్రెలు చూడగానే ఏయ్ గొర్రె అంటారు. అంటే నాడి, ఒక్కొక్కళ్ళ నాడి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క నాడి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పిల్లరా, సరే ఏదేమైనా మనము దేవుని గొర్రెలం. అసలు విచిత్రంగా బైబిల్ గ్రంథంలో మనుషులకి కొన్ని జంతువులతో పోలిక ఉంది. విశ్వాసులకి, ఎవరికి? విశ్వాసులకి కొన్ని జంతువులతో, కొన్ని పక్షులతో, కొన్ని చెట్లతో పోల్చాడు. ఇది ఆ పోలికలు చెబుతాను, జాగ్రత్తగానండి. మీకు ఏ జంతువులతో పోలిక, ఏ పక్షులతో పోలిక, ఈ పోలికలు చెప్తాను. ఎందుకు పోల్చాడు, ఆ విషయాలు ఏంటి, విశేషాంశాలు ఏంటి, కొన్ని దేవుని వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనము ఆయన గొర్రెలం. మొదటగా 95వ కీర్తన 6వ వచనంలో అంటాడు చూడండి. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు గొర్రెలము,